హైదరాబాద్ బాచుపల్లి మహేంద్ర యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం రేగుతోంది. 50 మంది విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటుండగా గుర్తించింది ఈగల్ టీం. మహేంద్ర యూనివర్సిటీ విద్యార్థుల నుంచి కిలోకి పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 47 గ్రాముల ఓజీ కుష్ గంజాయిని పట్టుకున్నారు. గంజాయిని కొరియర్ ద్వారా తెప్పించుకుంటున్నట్లుగా గుర్తించారు. హైదరాబాద్ బాచుపల్లి మహేంద్ర యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం రేగుతోంది. 50 మంది విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటుండగా గుర్తించింది ఈగల్ టీం. మహేంద్ర యూనివర్సిటీ విద్యార్థుల నుంచి కిలోకి పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 47 గ్రాముల ఓజీ కుష్ గంజాయిని పట్టుకున్నారు. గంజాయిని కొరియర్ ద్వారా తెప్పించుకుంటున్నట్లుగా గుర్తించారు. దీనికి సంబంధించి క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, అసలు బాచుపల్లి మహేంద్ర యూనివర్సిటీలో డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా ఈగల్ టీం కి ఎలా తెలిసింది? అసలు ఎన్నాళ్లుగా ఈ దందా కొనసాగుతోంది? హైదరాబాద్ కావచ్చు, లేకుంటే ఇండియా మొత్తంలో అత్యంత టాప్ యూనివర్సిటీగా కొనసాగుతున్న మహేంద్ర యూనివర్సిటీలో ఏకంగా 50 మంది విద్యార్థులే గంజాయి తీసుకుంటున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. వాళ్ళందరూ కూడా సర్వేలెన్స్ లో ఉన్నారని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఒక నలుగురిని అరెస్ట్ చేయడంతో వ్యవహారం మొత్తం కూడా బట్టబయలేంది. నోవెల్లా అని చెప్పి అస్సాం చెందిన ఒక యువకుడు ఈ మేరకు గంజాయిని తీసుకొచ్చి ఏకంగా యూనివర్సిటీ విద్యార్థులకి సిగరెట్ల రూపంలో తయారు చేసి వాటిని ఒక్కొక్క సిగరెట్ ని 2,500 రూపాయలకు అమ్ముతున్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నోవెల్లా ఏకంగా ఢిల్లీకి చెందిన ఒక గ్యాంగ్ తోటి పరిచయాలు పెంచుకొని ఆ పరిచయాల ద్వారా ఏకంగా కొరియర్ ద్వారా డిటిటిసి కొరియర్ ద్వారా ఈ గంజాయి కావచ్చు, ఓజీ కుష్ గంజాయి అత్యంత ఖరీదైంది, అత్యంత మత్తిచ్చేది. అలాంటి ఓజీ కుష్ గంజాయితో పాటు ఈ మామూలు సాధారణ గంజాయిని ఈ గంజాయి మొత్తాన్ని కూడా డిటిటిసి కొరియర్ లో అనుమానం రాకుండా ప్రతిలోకు జిప్ లాక్ కవర్స్ లో వీటిని పెట్టేసి హైదరాబాద్ తీసుకువచ్చి ఆ తర్వాత విద్యార్థులకు సప్లై చేస్తున్నట్లుగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు చూస్తున్నట్లు ఏదైతే నోవెల్లా ఆ పక్కన ఉన్న సీసీ ఫుటేజ్ లో నోవెల్లా కనబడుతున్నాడో ఈ నోవెల్లానే పెద్ద ఎత్తున ఈ గంజాయిని హైదరాబాద్ తీసుకొచ్చి డిటిటిసి కొరియర్ తీసుకొచ్చి ఆ మేరకు విద్యార్థులు సప్లై చేస్తున్నారని చెప్పడం జరిగింది. దీంట్లో ఒక విద్యార్థిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. మిగతా 50 మంది విద్యార్థులు మహేంద్ర యూనివర్సిటీ విద్యార్థులు కూడా దీంట్లో ఉన్నారు. వీళ్ళు ఎప్పటికప్పుడు సిగరెట్ల రూపంలో వీటిని తీసుకుంటారు. ఒక్కొక్క సిగరెట్ కి 2,500 రూపాయలు చెల్లిస్తున్నారు. ఢిల్లీలో ఉన్న అనిల్ కావచ్చు, జావేద్ అనే మరొక 2 వ్యక్తుల ద్వారా ఈ నోవెల్లా ఈ డ్రగ్స్ ని హైదరాబాద్ తీసుకువచ్చి అమ్ముతున్నట్లుగా అధికారులు తెలిచారు. ఇప్పటికైతే యూనివర్సిటీకి సంబంధించి 50 మంది విద్యార్థులు ఇప్పుడు గంజాయి తీసుకున్నట్లు ఆ విచారణలో బయటపడిందని చెప్పి ఈగల్ టీం ప్రకటించింది. అయితే ఫర్దర్ గా ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే ప్రిన్సిపల్ కావచ్చు, వీళ్ళందరూ పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి ఫర్దర్ గా చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఆల్ రైట్ రమేష్, థ్యాంక్ యూ.